అందరికీ నమస్కారం. దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం చతుర్దశి ఉత్తరాషాఢ నక్షత్రం. రేపే రాఖీ పండుగ, చాలా విశేషమైనటువంటి రోజు. ముందుగా మీ అందరికీ రాఖీ పర్వదిన శుభాకాంక్షలు. మీ అందరూ కూడా ఈ రాఖీ పండుగని ప్రేమ, ఆప్యాయత, ఆనందాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సాధారణంగా అందరూ డబ్బుతో చాలా కొనుక్కోవచ్చు అని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవిక ప్రశాంతతని, వాస్తవిక నిద్రని డబ్బుతో కొనలేము కదా. అలాగే డబ్బు ఏదైనా భౌతికంగా మాత్రమే కొనగలదు. ఆంతరికంగా ఉండేవేవి కూడా డబ్బుతో కొనలేము. అది మనలో ఉండాలి. డబ్బు అనేది ఒక భౌతిక వస్తువు మాత్రమే. వాటి వల్ల భౌతికమైనవి మాత్రమే కొనగలం. ప్రేమ అనేది ఆంతరంగికం. అలాగే సంబంధాలు అనేవి కూడా ఆంతరంగికమైనవి. అలాగే అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనేది విలువ కట్టలేనిది, ఎంతో ప్రియమైనది, ఎంతో ప్రేమతో కూడినది. ధనత్తు అంటే ధనంతో ఎప్పుడు వాటిని కొనలేము. రక్త సంబంధాలని, ప్రేమ, ఆప్యాయతలని ఏవి ధనంతో, డబ్బుతో కొనలేము. అందుకే సంబంధాలను ఎప్పుడు కూడా గౌరవించాలి, వాటితో ప్రేమతో ఉండాలి. రేపు రక్షాబంధన్, అందరూ కూడా ప్రేమ, ఆప్యాయతలతో జరుపుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అమృత గడియలలో మీ సోదరులకు రాఖీని కట్టి వారి ప్రియమైన ఆశీర్వచనాలని పొందండి. సోదరి అంటే అమ్మ తర్వాత అమ్మ. ఎటువంటి స్వార్థం లేకుండా అంతరంగిక ప్రేమతో రక్షాబంధన్ ఆచరిస్తారు. దాని వలన అందరికీ మంచి జరుగుతుంది. ఇక ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఆదివారం, ఉత్తరాషాఢ నక్షత్రం. సూర్యుడు అధిపతి. కాసేపట్లో చంద్రుడు కూడా వస్తారు. అంటే శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు, అయితే ఉత్తరాషాఢ నక్షత్రానికి సూర్యుడు. కాబట్టి అందరూ కూడా ఈరోజు మంత్రబలంలో భాగంగా ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిత్యాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, పితృదోషాలు తొలగిపోతాయి, పితృశాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా సూర్యుని అనుగ్రహం ప్రాప్తిస్తుంది. అయితే రేపు హయగ్రీవ జయంతి. అందరూ కూడా రేపు హయగ్రీవ స్వామిని పూజించాలి. పిల్లలతో హయగ్రీవ స్తోత్రాన్ని చదివించాలి. హయగ్రీవుడు అంటే దేవతలకే విద్యను బోధించినవారు. అంతేకాకుండా సరస్వతీదేవికి, బ్రహ్మకి కూడా విద్యను నేర్పించినవారు. కాబట్టి రేపు అందరూ భక్తి శ్రద్ధలతో హయగ్రీవ స్వామిని పూజించాలి. హయగ్రీవ స్తోత్రాన్ని, శ్లోకాన్ని, అష్టోత్తరాన్ని వీలైనంత వరకు చదువుకోవాలి. దీనివలన పిల్లల్లో జ్ఞానం, తెలివితేటలు పెరుగుతాయి. చదువులలో ముందుంటారు. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సకల విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అని చక్కగా స్మరించుకోవాలి. ఇలా వీలైనన్ని సార్లు పిల్లలతో చెప్పించండి. చక్కని జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు మొదటి యోగక్షేమం. కాసేపట్లో శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు బియ్యం పిండితో 2 ప్రమిదలు చేసి లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టి కనకదార స్తోత్రాన్ని చదువుకోవాలి. ఏదైనా సుగంధభరితమైన పుష్పాలను అమ్మవారికి సమర్పించాలి. లక్ష్మీ అమ్మవారు సుగంధభరితమైన పుష్పాలను స్వీకరిస్తారు. అలాగే సరస్వతి అమ్మవారు సుగంధం లేని పుష్పాలను స్వీకరిస్తారట. అలా లక్ష్మీ అమ్మవారిని సుగంధభరితమైన పుష్పాలతో పూజించి, నేను నా సమస్యల నుండి బయటికి రావాలి అని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు చేసే పనిలో, మీరు చేసే వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. అంతేకాకుండా ఈరోజు చతుర్దశి. చంద్ర సహోదరి అయిన లక్ష్మీదేవిని పూజించడం వలన చంద్రకిరణాలు ఎలా అయితే మన మీద ప్రసరిస్తాయో అలాగే అమ్మవారి కృపా కటాక్షాలు మన మీద పడతాయి. ఇక దివ్య పూజ. రేపు శ్రావణ సోమవారం. దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే వెళ్ళి అభిషేకం చేయించుకోవాలి, లేదా ఇంట్లోనే శివుడికి అభిషేకం చేసుకోవాలి. రేపు ఉదయాన్నే రాగి చెంబుతో నీళ్లు తీసుకుని అందులో బిల్వదళాలు వేసి కాస్త గంధం, ఇంకా ఒక్క చుక్కైన నువ్వుల నూనె వేసి ఆ నీళ్లను తీసుకెళ్ళి శివుడికి అభిషేకం చేసి రావాలి. ఇలా చేయడం వలన ఎటువంటి సమస్యలున్నా దాని నుండి బయటపడతారు. అతి త్వరలో మీ సంకల్పం నెరవేరుతుంది. ఇక ఈరోజు రెండవ యోగక్షేమం. ఈరోజు సాయంత్రం పిడికెడు బియ్యాన్ని తీసుకుని ఒక తమలపాకుపై వేసి దానిపై మట్టి ప్రమిద పెట్టి నెయ్యి పోసి శివుడి ముందు పెట్టి దీపారాధన చేయాలి. తర్వాత
మృత్యుంజయ మహామంత్రాన్ని జపించాలి. తర్వాత ఆ బియ్యాన్ని ఏదైనా పక్షులకు ఆహారంగా వేసేయాలి. దీనివలన అపమృత్యు దోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. ఇక ఈరోజు 3వ యోగక్షేమం. ఈరోజు సాయంత్రం తెల్ల ఆవాలకి కొంచెం గంధం కలిపి ఆ ఆవాలని తీసుకుని మహాలక్ష్మి అమ్మవారికి అర్చించాలి. పూజానంతరం రేపు ఆ ఆవాలను తీసుకెళ్ళి నీటిలో వేసేయాలి. ఇలా చేయడం వలన అప్పుల బాధ నుండి అతి త్వరగా విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి డబ్బు సరైన సమయానికి చేతికి అందుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.